జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశానికి శత్రు దేశాలైనటువంటి ఈ పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు అజర్బైజాన్ కావచ్చు టర్కీ కావచ్చు యావత్తు జాంబీ దేశాలు వాటికి మద్దతు వత్తాసు పలికే దేశాలన్నీ కూడా మన పైన ఏ స్థాయిలో అబద్ధపు ప్రచారం చేస్తున్నాయో చెప్పడానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఏ మాత్రం కూడా సిగ్గు లజ్జ బిడియం లేకుండా అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి పాకిస్తాన్ కు తమ మిత్ర దేశమైనటువంటి చైనా ఇటువంటి సందర్భంలో కూడా అండగా నిలబడింది. ఇప్పుడు మన దేశం పైన ఈ పాకిస్తాన్ యుద్ధం చేసడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. దీనికి గాను ఈ చైనా ఏం చేసింది, ఆయుధ వ్యవస్థలన్నింటినీ కూడా అందించింది మన దేశం మీద దాడి చేసేందుకు. మీకు గుర్తుందా, ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చైనా పైన విపరీతమైన పన్నులన్నింటినీ కూడా విధిస్తే ఆ పన్నుల నుంచి తప్పించుకోవడానికి, ఆ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి, బయటపడేదానికి చీనీ హిందీ బాయ్ బాయ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి మన దేశంతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవాలని చెప్పేసి మన ఇద్దరం కలిసి పోయి అమెరికాతో యుద్ధం చేద్దాము, ఏది అమెరికా మీద తిరగబడదాం అని చెప్పేసి మనల్ని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేసింది ఈ చైనా. అలాంటి చైనా ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఈ చైనా వంకర బుద్ధితో ఈ పాకిస్తాన్తో చేతులు కలిపి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తాంది. సరే, ఈ పాకిస్తాన్ వండి వార్చి ఆన్లైన్లోకి వదిలేటటువంటి ఈ తప్పుడు కథనాలను ఈ చైనా అదే విధంగా ఈ అజర్బైజాన్ మీడియా సంస్థలు ప్రచారం లేక తెస్తున్నాయి, అది కూడా విపరీతంగా. తాజాగా దీనికి సంబంధించినటువంటి ఓ ఘటన ఇప్పుడు వెలుగు చూసిందనమాట. భారత అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైనటువంటి గగనతల రక్షణ వ్యవస్థ S-400. దీని రాడార్ రేంజ్ దాదాపు 600 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పి చెప్తారనమాట. అంతటి శక్తివంతమైన ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ కు చెందినటువంటి JF-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ తెలియజేసింది. చూడండి, వీళ్ళకి అంత సీన్ ఉండదు ఎందుకో ఒకసారి ఆలోచించండి. ఈ దాడి పంజాబ్ లోని అదంపూర్ వద్ద జరిగినట్టు వెల్లడించింది. వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగానికి చెందినటువంటి మీడియా సంస్థ అయినటువంటి షిన్వా ప్రచారంలోకి తెచ్చింది. అంటే వాళ్ళ తందానా అంటే వీళ్ళు తయ్యి అన్నారన్నమాట. దీన్ని గ్లోబల్ టైమ్స్ అందుకునింది. అంటే చూడండి, అంటే భారత్ను పాకిస్తాన్ దెబ్బ కొడతాందని చెప్పేసి విపరీతంగా అబద్ధ ప్రచారం చేసే ప్రయత్నం. అంటే పాకిస్తాన్కి అంత సీన్ ఉన్నదా, పాకిస్తాన్కి అంత సీన్ ఉన్నదా, లేకపోతే ఈ చైనా పాకిస్తాన్ కు సప్లై చేసినటువంటి డూప్లికేట్ ఆయుధ వ్యవస్థకు అంత సీన్ ఉన్నదా? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏంది ఇదంతా కూడా? మరోవైపు అజర్బైజాన్ కు చెందినటువంటి మరో సంస్థ కూడా ఈ వార్తను హడావుడిగా ఆన్లైన్ లోకి పెట్టిందియా. నేను మీకు ఒక విషయం చెప్పాలా, వీడియో గేమ్ ఆడతారు కదా, ఆ వీడియో గేమ్ ఆడేటటువంటి ఆ వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి మేము భారత మీద దాడి చేస్తున్నామని చెప్పేసి ఈ పాకిస్తాన్ దాన్ని కూడా తీసుకుపోయి ఆన్లైన్ లో పెట్టింది. కానీ ఇది ఒక వీడియో గేమ్ అని చెప్పేసి ఈ ఫ్యాక్ట్ చెక్ ద్వారా దాన్ని అయితే బయట పెట్టేశారు మనోళ్ళు. ఎంత దిగజారిపోతున్నారో, ఎంత దిగజారిపోయినారో. ఒక పక్క తన్నించుకుంటానే వీళ్ళకి సిగ్గు లేదంట, వీళ్ళకి ఒక ఉరవన్న సిగ్గు లేదంటారా వీళ్ళకు? ఒకసారి ఆలోచించండి. అయితే ఈ ఆన్లైన్ విష ప్రచారం పైన వెంటనే భారతీయ మిలిటరీ విభాగం స్పందించింది. హైపర్ సోనిక్ క్షిపణితో S-400 ను ధ్వంసం చేసినట్లు ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారం తప్పు అని చెప్పేసి మన భారతీయ సైనికాధికారులు ఈ మీడియా సంస్థలకైతే వెల్లడించారు. S-400 ట్రయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకునేందుకు రష్యా దీన్ని అయితే వాడుతుంది. విభిన్నమైనటువంటి రాడార్లు, క్షిపణులు కలగలిసి పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, అదే విధంగా రాకెట్లు, మానవరహిత విమానాల్లో కూల్చేసే ఒక వ్యవస్థ. ఇది అద్భుతమైన వ్యవస్థ, ఏది మామూలుది కాదు. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను కలగలిపి చేసినటువంటి ఒక ప్యాకేజ్ అన్నమాట. అర్థమవుతుందా? దీనిని 2007లో రష్యా సైన్యంలోకి ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూలైలో ఆకాశంలో సెకనుకు 2800 మీటర్ల వేగంతో వస్తున్నటువంటి 2 లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఈ S-400 ధ్వంసం చేసినట్టు రష్యా అయితే పేర్కొనింది. అర్థమవుతుందా? అంత పవర్ఫుల్ వెపన్ ఇది. అలాంటి దీన్ని ఈ పాకిస్తాన్ చైనా కలిసి ధ్వంసం చేశాయా? మీరు కూడా చూసినారు, వార్తలు చూసే ఉంటారు. ఈ S-400 వల్ల ఈ పాకిస్తాన్ ఆయుధాలు, చైనా ఆయుధాలు, టర్కీ ఆయుధాలు ఇవన్నీ కూడా పీస్ అయిపోతున్నాయి. ఎట్లే అంతటి పవర్ఫుల్ ఆయుధమైనటువంటి S-400 రక్షణ వ్యవస్థను అటు ఇటు గాని ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి JF-17 యుద్ధ విమానం కూల్చిందని చెప్పుకోవడానికి వీళ్ళ కనీసం సిగ్గు కూడా లేనట్టున్నది. అయితే ఈ ఘటన పైన భారత ప్రభుత్వం స్పందిస్తా భారత్ లో భారీ నష్టం చేసినామంటూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇది పూర్తిగా అవాస్తవమని, S-400 రక్షణ వ్యవస్థను నాశనం చేసినామని, అదే విధంగా ఆర్మీ బేస్లను దెబ్బతీసామంటూ చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా పూర్తిగా అబద్ధమని మన భారత విదేశాంగ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మిశ్రీ గారు స్పష్టం చేశారు. పాకిస్తాన్ కుట్రలో భాగంగా మరో అడుగు ముందుకేసినట్టు తెలుస్తుంది. అదేందో కూడా చెప్తావు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. పంజాబ్ లో ఇప్పుడు అమృత్సర్
అమృత్సర్ ఉంది కదా, ఈ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉన్నది. ఈ గోల్డెన్ టెంపుల్ పైన కావాలనే భారతదేశం దాడి చేసి అది మేము చేసినట్టుగా, అంటే పాకిస్తాన్ చేసినట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పేసి, ఈ పాకిస్తాను మతాల మధ్యన కూడా చిచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మన భారతీయ ప్రభుత్వం స్పష్టం చేసింది. చూడండి, అంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? మన భారతీయ ప్రభుత్వం అంట ప్రార్థనా స్థలాల మీద దాడులు చేసి అది పాకిస్తాన్ చేసిందని చెప్పి చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామంట అని చెప్పేసి ఈ పాకిస్తాన్కి తెలిసిపోయినట్టు ఇదొక అబద్ధ ప్రచారం. అంటే మళ్ళీ మనలో మనకే గొడవలు పడేటట్టు, గొడవలు పెట్టేటట్టు. ఇంతకంటే దాన్ని ఇంకేమున్నది? నాకు పిచ్చి పడుతుంది ఒక్కోసారి. ఏ విధంగా చెప్పాలని కూడా నాకు కూడా ఒక్కోసారి అర్థం కావాలి. మన చుట్టూరా కూడా ఎంతటి భయంకరమైన దారుణమైన వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకు శత్రువులు మన ఇంటి నుంచే మొదలవుతారు, మనకి ఇరువల్లా ఉంటారు, మన దేశం అంతటా ఉన్నారు. వీళ్ళంతా కలిసి శత్రు దేశాలతో చేతులు కలిపి మన నాశనాన్ని కోరుకుంటారు. ఏం చెప్పాలి, నాకు అర్థమే కావడంలే. మిత్రులారా, ఇది ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా ఆలోచించాలా. మన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచించాలా. ఏదైనా అబద్ధపు ప్రచారాన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాలి. ఎవరైనా మన దేశానికి వ్యతిరేకంగా, మన దేశ సైన్యానికి వ్యతిరేకంగా, లేదా మన శత్రు దేశాలకు మద్దతుగా ఎవరైనా పోస్టులు పెట్టడం కానీ ఏదైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయగలరు. కావాలంటే ఒక నలుగురు ఒక టీమ్గా ఏర్పడండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది జాతీయవాదులు ఉన్నారు. 10 మందితో కలవండి. లేకపోతే మీ ఊర్లోనే 9 జాతీయవాదులు ఉంటారు, లేకపోతే మీ మండలంలో ఉంటారు, లేదా మీ జిల్లాలో ఉంటారు. ఒక 9 కలిసి ఇటువంటి వాళ్ళ ఎవరైతే పెద్ద తలకాయలు ఉంటాయి కదా, ఈ దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు, వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాటం చేయండి, వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. ఏవేవైతే సంబంధిత అధికారులు ఉంటారో, సంబంధిత శాఖలు ఉంటాయో వాళ్ళు కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకుంటారు. ఈ దెబ్బతో మన శత్రు శేషం, రుణ శేషం అనేది మనకు వదిలిపోవాలి. మన దేశానికి ఇది చీడ పురుగు లాగా వ్యాపించడం, అది పట్టింది మనకు శని పట్టినట్టు, దాని అయితే మనం వదిలించుకోవాలి. అది మాత్రం పక్కాగా చెప్తున్నా. ఏమంటారా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.